హాయ్ నమస్తే వెల్కమ్ టు నరేష్ మ్యాథ్స్ క్లాసెస్. క్షేత్రగణితానికి సంబంధించినటువంటి మెన్సురేషన్కి సంబంధించినటువంటి లెక్కల గురించి మనం డిస్కస్ చేసుకుందాం. జాగ్రత్తగా వాచ్ చేయండి ఒకసారి. జాగ్రత్తగా వాచ్ చేయండి ఒకసారి. ప్రాబ్లం సైజ్ చూసి కంగారు పడాల్సినటువంటి పనే లేదు. ఆప్షన్లు చూస్తూ సమాధానం చెప్పుకోవచ్చు. చాలా వరకు లెక్కలకి ఆప్షన్లు చూస్తూ సమాధానం చెప్పుకోవచ్చు. ఎట్ ది సేమ్ టైము మన దగ్గర కాన్సెప్ట్ కనుక బలంగా ఉంటే వాడు ఏ రకమైన లెక్క ఇచ్చినా సరే, ఏ రకమైన మోడల్ ఇచ్చినా సరే, అంటే చాలామంది మోడల్స్ అంటూ ఉంటారు కాబట్టి మనం కూడా చాలామంది, అంటే మనలో చాలామంది స్టూడెంట్స్ కూడా సార్ ఈ మోడల్ వస్తుందంటారా అని పదాలు వాడుతూ ఉంటారు. కాబట్టి మోడల్ అనే పదం పక్కన పెట్టండి, కాన్సెప్ట్ బలంగా నేర్చుకోండి. ఆ కాన్సెప్ట్లోంచి ఎన్ని రకాల మోడల్ అయినా క్రియేట్ చేయొచ్చు. అందుకని కాన్సెప్ట్ అంటూ బలంగా ఉంటే నువ్వు ఏ లెక్కైనా చేయగలుగుతావు. ఓకే అండి, ప్రాబ్లం గమనించిన ఒకసారి. 7 సెంటీమీటర్లు అంతర వ్యాసం కలిగిన ఒక వృత్తాకార పైపు ద్వారా ఒక చెరువులోని నీటిని బయటికి తోడుతున్నారు మరియు ఆ నీటి ప్రవాహ వేగము సెకనుకి 12 సెంటీమీటర్లు. ఒక పైపు గుండా పోయే ఏదైనా ద్రవం యొక్క ప్రవాహపు రేటు ఆ ద్రవం వేగము మరియు పైపు యొక్క మధ్యఛేద వైశాల్య లబ్ధమైతే పాయింట్ వాడే ఇచ్చేసాడు. లెక్క చేయడానికి పాయింట్ వాడే ఇచ్చేస్తున్నాడు. ఒక పైపు ద్వారా ఏదైనా ద్రవం యొక్క ప్రవాహపు రేటు అంటే బయటికి వచ్చే నీరు ఒక వృత్తాకార పైపు ద్వారా అని చెప్పాడు. దీని నుంచి మనకి బయటికి వాటర్ వస్తుంది. ఈ పైపు ద్వారా మనకి వాటర్ అనేది బయటకు వస్తుంది. ఈ వాటర్ అనేది మనకి ఏ రకంగా వస్తుంది బయటకు అనేది చెప్తున్నాడు చూడండి ఒకసారి. ఈ వాటర్ అనేది మనకి బయటికి ఏ రకంగా వస్తుంది చెప్తున్నాడు. ఈ బయటికి వచ్చే ప్రవాహపు రేట్ ఏదైతే ఉందో ద్రవం యొక్క వేగము, ఇది బయటికి వచ్చే వేగము, మధ్యఛేద వైశాల్యము, ఇది ఏదైతే మనకి ఆకారం ఉందో దాని యొక్క వైశాల్యము లబ్ధము అని వాడే చెప్పేశాడు. బయటికి వచ్చే నీరు అనేది ఆ నీటి యొక్క వేగము, అదేవిధంగా దీని యొక్క వైశాల్యముల లబ్ధము. అయితే అప్పుడు 1 గంటలో బయటకు రాగలిగే నీటి ఘనపరిమాణం ఎంత? 1 గంటలో బయటకు వచ్చే నీటి ఘనపరిమాణం అడుగుతున్నాడు 1 గంటలో. మరి వాడిచ్చిన వేగం ఎంత? సెకనుకి ఇన్ని సెంటీమీటర్లు అని చెప్పాడు. వాడిచ్చిన వేగము సెకనుకి ఇన్ని సెంటీమీటర్లు అని చెప్తున్నాడు. సెకనుకి ఇంత వేగం అని చెప్తున్నాడు. కానీ మనకి సెకనుకి కాదు కావాల్సింది, గంటకి ఎంత నీరు బయటకు వస్తుంది, గంటకి ఎంత నీరు బయటకు వస్తుందని అడుగుతున్నాడు. ఓకే, కాబట్టి జస్ట్ సరదాగా ఆలోచించండి. ఆప్షన్ ద్వారా ఎలా మాట్లాడచ్చు చూడండి ఒకసారి. బయటికి వచ్చే నీరు ఏదైతే ఉందో దాని గురించి ఏం చెప్తున్నాడు? బయటికి వచ్చే నీటి ఘనపరిమాణం గురించి ఏం చెప్పాడంటే కనుక దాని యొక్క వేగము, 1 సెకనుకి ఎంత వేగంతో వస్తుంది ఆ వేగము, అలాగే దాని యొక్క వైశాల్యం ఎంత అవుతుందో ఆ వైశాల్యం యొక్క లబ్ధం అని వాడే చెప్పాడు. ఏదైతే వృత్తాకారం అన్నాడు దాని యొక్క వైశాల్యము మధ్యఛేద వైశాల్యానికి వేగము యొక్క లబ్ధం అని చెప్తున్నాడు. బయటికి వచ్చే నీరు అది 1 సెకనుకి. కానీ వాడు అడిగింది గంటకి ఎంత అడిగాడు. ఇలా మనకి ఇది 1 సెకనుకి అయితే 1 గంటకి ఎంత అని అడుగుతున్నాడు. 1 గంటకి అనగానే 3600 సెకన్లు. ఎందుకు మనం సెకన్లో మాట్లాడుతున్నాము అన్నాం అనుకోండి, వాడిచ్చింది గంటకి కావాలి. ప్రశ్న సమాధానం 1 గంటకి కావాలి అని చెప్తున్నాడు. ప్రశ్నకి సమాధానం 1 గంటకి కావాలి, సెకనుకి కాదు. వాడిచ్చింది సెకనుకి వేగము అనేది సెకనుకి ఇచ్చాడు. అందుకని 1 గంటకు కావాలి కాబట్టి 1 గంట అంటే 3600 సెకన్లు. ఓకే, అందుకని ప్రశ్నలోనే సమాధానం దాగి ఉంది. జాగ్రత్తగా గమనించండి ఒకసారి. 1 గంటకి అన్నాడు కాబట్టి గంట అనగానే మనకి 1 గంట అనగానే 3600 సెకన్లు. అంటే 3600తో గుణించాలి. ఎంత నీరైతే బయటకు వస్తుందో ఆ వచ్చిన నీటిని, 1 సెకన్లో వచ్చిన నీటిని 3600 చేత గుణించాలి. మరి 3600 చేత గుణించాలి అంటే 3600 అనేది 9కి సంబంధించింది టోటల్ లైన్. ఇది 3600 అనేది టోటల్ లైన్ 9కి సంబంధించిన 9వ ఎక్కం పోతుంది.
అది కానీ కింద ఉన్న ఆప్షన్లో ఖచ్చితంగా మనకి అది కూడా టోటల్ లైన్ రావాలి. అది 9 యొక్క గొప్పతనం. 9 కానీ 11 కానీ చాలా ఎక్స్ట్రాడినరీగా పనిచేస్తాయి. ఎప్పుడైతే మనకి 3600 చేత గుణించాలి అని చెప్తున్నాం, 3600 చేత గుణించాలి అంటే ఇక్కడ వచ్చిన నెంబర్ని 3600 చేత గుణిస్తాం. 3600 అనగానే క్లియర్గా టోటల్ లైన్, కాబట్టి కింద ఉన్న ఆప్షన్లో కూడా టోటల్ లైన్ అవ్వాలి అని చెప్తున్నాం. అందుకని ప్రాబ్లం డీల్ చేసే విధానం చూడండి. లెక్క చేయకుండానే సమాధానం ఎలా చెప్పాలి, ఫస్ట్ ఆప్షన్ ఎలా వాడుకోవాలి. కాబట్టి కింద ఉన్న ఆప్షన్లో టోటల్ లైన్ మనకి ఎక్కడ వస్తుందో చెక్ చేయండి ఒకసారి. కింద ఉన్న ఆప్షన్లో మనకి టోటల్ లైన్ ఎక్కడ వస్తుంది, 9వ ఎక్కం పోవాలి కాబట్టి టోటల్ లైన్ రావాలి. ఇది టోటల్ లైన్ కాదు. 1 5 కలిస్తే 6 కాబట్టి ఇది కూడా టోటల్ లైన్ కాదు. ఇక ఇది గమనించిన ఒకసారి, ఇది టోటల్ లైన్ అవుతుందా అంటే కనుక చూడండి ఒకసారి. 6 3 పక్కన పెట్టేస్తే, ఎందుకంటే టోటల్ లైన్ రావాలి కాబట్టి 9లు పక్కన పెట్టేయండి లేదా కలిపేయండి. 1 6 7, 7 6 13, 13 3 16, 16 2 18. ఇది మనకి టోటల్ 18 వచ్చింది. 18 అనగానే మళ్ళీ 1 8 కలిస్తే ఎంత, 9. ఇక్కడ క్లియర్గా ఇది టోటల్ లైన్ సరిపోయింది. మరి ఇది కలిపి చూడు ఒకసారి. 1 7 కలిస్తే 8, 8 4 12, 12 7 19, 19 6 25, 25 అనగానే టోటల్ 7 అవుతుంది. ఇది 25 అని చెప్తున్నాం కాబట్టి టోటల్ 7, కాబట్టి ఇది కూడా కాదు. అంటే సమాధానం ఎంత అంటే 1663.2 లీటర్లు అని చెప్తాం. లెక్క చేయకుండానే ఈ రకంగా సమాధానం చెప్పేయచ్చు. వాడిచ్చినటువంటి నీరు, ఇలా బయటికి వచ్చే నీరు 1 సెకండ్కి సంబంధించింది. 1 సెకండ్కి ఇంత నీరు బయటికి వస్తుందని చెప్పాడు. 1 సెకండ్కి వచ్చే నీరు ఇది. 1 సెకండ్కి బయటికి వచ్చే నీరు ఎంత అంటే కనుక, ఎంత వేగంతో అయితే బయటికి వస్తున్న వేగాన్ని దాని యొక్క మధ్యఛేద వైశాల్యాన్ని గుణించండి అని చెప్పాడు. 1 సెకండ్కి బయటికి వచ్చే నీరు వేగాన్ని మధ్యఛేద వైశాల్యాన్ని గుణించండి. ఇన్ఫర్మేషన్ అంతా దాంట్లోనే ఉంది, లెక్క చూడడానికి మాత్రం భయపెట్టాడు. కాబట్టి ఇలా మనకి ఇది 1 సెకండ్కి సంబంధించి మనకి ఎంత కావాలి, గంటకు కావాలి. ఇక్కడ గంటకి అన్నాడు కాబట్టి ఖచ్చితంగా గంటతో గుణించాలి కదా. గంట అంటే 3600 కదా. 3600 అంటే కనుక టోటల్ లైన్ కదా. ఇక్కడ 3600 గురించి కాదు. ఎప్పుడైనా టోటల్ లైన్ నెంబర్ కనిపించింది అంటే కనుక ఖచ్చితంగా సమాధానం కూడా టోటల్ లైన్ ఉంటుంది. అందుకని ఆప్షన్లో కూడా మనకి టోటల్ లైన్ ఎక్కడ వస్తుందో చెక్ చేసుకుంటాం. అక్కడే ఉంది కానీ టికెట్ వేసాం, ఇంకా లెక్క చేసే అవసరం రాదు. లెక్క చేద్దాము అనుకుంటే కనుక చూడండి, ఇప్పుడు ఇక్కడ బయటికి వచ్చే నీరు 1 గంటలో బయటకు వచ్చే నీరు అడిగాం కాబట్టి వేగం ఎంత అంటే కనుక క్లియర్గా వాడు ఇచ్చింది 12. ప్రవాహ వేగం ఎంత అంటే సెకనుకి 12 సెంటీమీటర్లు. సెకనుకి 12 సెంటీమీటర్ల వేగము. వైశాల్యం అనగానే ఇక్కడ మధ్యఛేద వైశాల్యము వృత్తానికి సంబంధించింది. అది ఇది బయటికి వచ్చే నీరేటే అంటే కనుక బయటికి ఇక్కడ మనకి వచ్చే నీరేటే అంటే కనుక వృత్తానికి సంబంధించింది. వృత్తాకారం. వాడు కూడా వృత్తాకార పైప్ అని చెప్పాడు. వాడు కూడా వృత్తాకార పైప్ అని క్లియర్గా వాడాడు. వృత్తాకార పైప్ అని చెప్పాడు కాబట్టి వైశాల్యం ఏమవుతుంది, పై ఆర్ స్క్వేర్ అవుతుంది. పై ఆర్ స్క్వేర్ అవుతుంది. పై ఆర్ స్క్వేర్ ఇంటూ 1 గంటకి అనగానే 3600 సెకన్లు. ఇక్కడ క్లియర్గా ఏం చెప్పొచ్చు అంటే 12 ఇంటూ పై అంటే కనుక 22/7, ఆర్ అంటే కనుక క్లియర్గా మనకి వ్యాసార్థము 7 7 ఇచ్చాడు వాడు. 7 7 అంతర వ్యాసం ఇది. సారీ, ఇది వ్యాసము 7. మనకి వ్యాసార్థము కావాలి కాబట్టి 7/2 అని చెప్తాం. వ్యాసార్థము కావాలి కాబట్టి 7/2 7/2 అని చెప్తాం. వ్యాసార్థము కావాలి కాబట్టి 7/2 7/2 ఇంటూ 3600. అంతే, గుణించేయండి ఒకసారి. క్లియర్గా 7 7 అనేది క్యాన్సిల్. 2 2 4. ఈ 4 అనేది దీంట్లో మనకి 3 సార్లు పోతుంది అంతే తప్ప ఈ 2 2 క్యాన్సిల్ చేశానని చెప్పట్లేదు. 2 2 4. ఇది 4. 4 అనేది 12లో 3 సార్లు పోతుంది. టోటల్గా ఇవన్నీ గుణించండి. గుణించేస్తే నాకు సమాధానం తెలిసిపోయింది కాబట్టి ఏం రాసేస్తాను, 16632
నాకు సమాధానం తెలిసిపోయింది కాబట్టి 16638200 పక్కన 2 జీరోస్ ఉన్నాయి కాబట్టి 16638200 క్యూబిక్ సెంటీమీటర్స్ అని చెప్తాం. అంటే సెంటీమీటర్ క్యూబ్ అని చెప్తాం, సెంటీమీటర్ క్యూబ్. కానీ వాడడిగిన ప్రశ్న క్లియర్గా మనకేం చెప్పాడు అంటే కనుక, వాడడిగిన ప్రశ్న లీటర్లలో ఎంత అడిగాడు. లీటర్లలో ఎంత అని చెప్తూ 1 లీటర్ ఈజ్ ఈక్వల్ 1000 సెంటీమీటర్ క్యూబ్ అని చెప్పాడు. 1000 సెంటీమీటర్ క్యూబ్ అంటే క్లియర్గా 3 అంకెల తర్వాత పాయింట్ రాయండి అని చెప్తున్నాడు. క్లియర్గా క్లాసులో మనకి మీటర్ క్యూబ్కి సెంటీమీటర్ క్యూబ్ గురించి డీటెయిల్గా మాట్లాడుకున్నాం. ఓకే, కాబట్టి ఏం చెప్పుకోవచ్చు అంటే కనుక చూడండి ఒకసారి, ఏం చెప్పుకోవచ్చు అంటే కనుక మనకి 1 మీటర్ క్యూబ్ ఇస్ ఈక్వల్ టు ఎంత అంటే కనుక 1000 లీటర్లు అని చెప్తాం. 1 మీటర్ క్యూబ్ ఇస్ ఈక్వల్ టు 1000 లీటర్లు. అలాగే మనకి 1 సెంటీమీటర్ క్యూబ్ ఇస్ ఈక్వల్ టు ఎంత అంటే కనుక లీటర్లో 1000వ వంతు అని అర్థం. లీటర్లో 1000వ వంతు అంటే మనకి ఘనపరిమాణం కట్టేటప్పుడు మనకి సమాధానం మీటర్ క్యూబుల్లో వచ్చిందనుకోండి 1000తోటి గుణించాలి. మనకి సెంటీమీటర్ క్యూబుల్లో సమాధానం వచ్చిందనుకోండి 1000తోటి భాగించాలి. సమాధానం మీటర్ క్యూబుల్లో కానీ సెంటీమీటర్ క్యూబుల్లో కానీ వస్తుంది ఘనపరిమాణం అంటే. ఇక్కడ క్లియర్గా మనకి మీటర్ క్యూబ్ అని వస్తే 1000తో గుణించాలి, సెంటీమీటర్ క్యూబ్ అని వస్తే కనుక 1000తో భాగించాలి. ఇక్కడ సెంటీమీటర్ క్యూబ్ అని వచ్చింది కాబట్టి 1000తో భాగిస్తే 3 అంకెల తర్వాత పాయింట్ వస్తుంది. 3 అంకెల తర్వాత పాయింట్ వస్తుంది అంటే పాయింట్ అనేది మనకి ఇక్కడ వస్తుంది అనమాట. ఇక్కడ సమాధానం ఎంత అంటే కనుక 1663.2 అని చెప్పొచ్చు. ఇది లెక్క చేద్దాం అనుకుంటే కనుక క్లియర్గా ఈ పాయింట్ వాడే ఇచ్చాడు. 1 సెకండ్లో బయటకు వచ్చే నీరు అనగానే 1 సెకండ్కి ఎంత వేగంతో అయితే ప్రవహిస్తుందో ఆ ప్రవాహ వేగము ఏ ఆకారం గుండా అయితే కనుక ప్రవహిస్తుందో ఆ ఆకారం యొక్క వైశాల్యం అని చెప్పాడు. ఇది వృత్తాకారం గుండా ప్రయాణిస్తుంది కాబట్టి వృత్తాకారం యొక్క వైశాల్యము అలాగే దాని యొక్క వేగము, ఆ వేగం 2 గుణిస్తే బయటికి 1 సెకండ్లో వచ్చే నీరు. అలాంటిది గంటకు కావాలని కాబట్టి 3600 సెకండ్లకి ఎంత అడుగుతున్నాడు. అందుకే లెక్క చేయకుండానే గంటకి అన్నాడు కాబట్టి గంట అంటే 3600 సెకండ్లు. 3600 అంటే కనుక 36కి రిలేట్ అయ్యింది. 36 అంటే టోటల్ లైన్. టోటల్ లైన్ కాబట్టి కింద ఉన్న ఆప్షన్లో మనకి ఖచ్చితంగా టోటల్ లైన్ రావాలి అని ఆలోచిస్తే అప్పుడు మనం ఈ లెక్క అంతా చేయాల్సిన అవసరం లేదు కదా. ఓకే, కాబట్టి మన ఆలోచన విధానం అనేది దాని మీద ప్రశ్నకి సమాధానం బేస్ అయి ఉంటుంది, చూసుకోండి ఒకసారి. ఓకే, అలాగే మరో ప్రశ్న కూడా గమనించిన ఒకసారి, ఈ ప్రశ్న కూడా గమనించిన ఒకసారి. ఇఫ్ ద సమ్ ఆఫ్ రేడియా ఆఫ్ 2 స్పియర్స్ ఈజ్ 10 సెంటీమీటర్స్ అండ్ ద సమ్ ఆఫ్ దైర్ వాల్యూమ్స్ ఈజ్ 22,000 by 21 సెంటీమీటర్ క్యూబ్, దెన్ ద రేషియో ఆఫ్ ది సర్ఫేస్ ఏరియా ఆఫ్ 2 స్పియర్స్ ఈజ్. 2 గోళాల వ్యాసార్థాల మొత్తము, 2 గోళాలకి సంబంధించి వ్యాసార్థాల మొత్తము 10 సెంటీమీటర్లు. వ్యాసార్థాల మొత్తము, మొదటి వ్యాసార్థం R1, రెండో వ్యాసార్థం R2 అనుకుంటే కనుక ఆ రెండింటి యొక్క మొత్తం ఎంత అంటే 10. అలాగే ఘన పరిమాణాల మొత్తము, ఆ రెండింటికి సంబంధించిన ఘన పరిమాణాల మొత్తం ఎంత అంటే కనుక 22,000/21 అని చెప్పాడు. అయితే వాడిన ప్రశ్న ఉపరితల వైశాల్యాల నిష్పత్తి ఎంత అన్నాడు. ఉపరితల వైశాల్యాల నిష్పత్తి ఎంత అన్నాడు. ఆప్షన్లు చూస్తూ సమాధానం చెప్పేయచ్చు లెక్క చేయకుండానే. ఎందుకని అంటే మనం చెప్పుకున్న ఒక కాన్సెప్ట్ ఏంటి, కాన్సెప్ట్ ఇంపార్టెంట్ చెప్పాను అంతే. ఫార్ములాస్ కూడా అని చెప్పట్లా, కాన్సెప్ట్ ఇంపార్టెంట్. ఎప్పుడు కూడా ఫార్ములాస్ అనేవి క్యాజువల్గా మనకు అవసరమే కాదనలేదు, కానీ ఫార్ములాస్ అనేవి లెక్కలు చేయడానికి పనిచేసేవి. జస్ట్ ఒక కాన్సెప్ట్ మాట్లాడుకున్నాం. వ్యాసార్థాలు కనుక మనకి ఇస్తే వాడు వైశాల్యాల నిష్పత్తి కనుక అడిగితే, వైశాల్యాల నిష్పత్తి అడిగితే కనుక స్క్వేర్ చేయండి అని చెప్పాను. అంటే R1² R2² అవుతుంది. అలాగే ఘన పరిమాణాల నిష్పత్తి కనుక అడిగితే క్యూబ్ చేయండి అని చెప్పాను. అంటే కనుక R2³ R1³ R2³ అని చెప్తాం. కాబట్టి వైశాల్యాలు అడిగితే స్క్వేర్ చేయాలి, ఘన పరిమాణాలు అడిగితే క్యూబ్ చేయాలి.
ఘన పరిమాణాలు అడిగితే క్యూబ్ చేయాలి. ఒక్కొక్కసారి రివర్స్లో అడగొచ్చు. వైశాల్యాలు ఇస్తాడు, అప్పుడు వ్యాసార్థాలు అడుగుతాడు, అంటే స్క్వేర్ కాస్త స్క్వేర్ రూట్ చేయాలంటాం. ఘన పరిమాణాలు ఇస్తాడు, అప్పుడు వ్యాసార్థాలు అడిగాడు అనుకోండి, క్యూబ్ కాస్త క్యూబ్ రూట్ చేయాలి అంటాం. రివర్స్లో మాట్లాడుకుంటాం అంతే. ఒక చిన్న పదం, ఏంటా పదం అంటే కనుక, వాడు వ్యాసార్థాలు ఇచ్చాడు, వైశాల్యాలకు అడిగితే స్క్వేర్ చేయండి. ఇక్కడ ఆకారం పేరు కూడా చెప్పట్లేదు, చూడండి ఒకసారి. ఎందుకంటే మ్యాక్సిమం అన్ని ఆకారాలకి ఈ రకంగా ఉంటుంది కాబట్టి. అది గోళమైన, స్తూపమైన, శంకువైన ఈ రకంగా మనకుంటూ ఉంటుంది. అది ఘనమైన. అందుకని క్లియర్గా వైశాల్యాలు అడిగాడు అనుకోండి స్క్వేర్ చేయాలి, ఘన పరిమాణాలు అడిగితే క్యూబ్ చేయాలి. ఒక్కొక్కసారి రివర్స్లో అడుగుతూ ఉంటాడు. అంటే వైశాల్యాలు ఇస్తాడు, వ్యాసార్థాలు అడుగుతాడు. ఇది స్క్వేర్కి సంబంధించింది కాబట్టి రివర్స్లో అడిగాడు కాబట్టి స్క్వేర్ రూట్ చేయాలి. వాడు ఘన పరిమాణాలు ఇస్తాడు, అంటే క్యూబులు ఇస్తాడు, వ్యాసార్థాలు అడిగాడు అనుకోండి క్యూబ్ రూట్ చేయాలి అంటాం. కాబట్టి ఒక చిన్న పదం చాలా వరకు లెక్కలకి సమాధానం అవుతూ ఉంటుంది. మనకి ఫార్ములాస్ రాకని కాదు, కాన్సెప్ట్. దానిలో అంతరంగా దాగి ఉన్న పాయింట్ని పట్టుకుంటే కనుక సమాధానాలు ఎంత ఈజీగా చెప్పుకోవచ్చు చూడొచ్చు. ఓకే, చూడండి ఒకసారి. ఇప్పుడు వాడు అడిగింది ఉపరితల వైశాల్యాలు, వ్యాసార్థాల గురించి మాట్లాడుతూ ఉపరితల వైశాల్యాల గురించి అడిగాడు. వైశాల్యాలు అనగానే స్క్వేర్కి సంబంధించిన నెంబర్లు అయి ఉండాలి. వైశాల్యాలు అనగానే స్క్వేర్కి సంబంధించిన నెంబర్లు అయి ఉండాలి. మరి 3, 2 అనేవి స్క్వేర్ నెంబర్లా కాదు. అలాగే 1, 1 అనేవి కూడా స్క్వేర్ నెంబర్లే. ఎందుకంటే 1 స్క్వేర్ అది. మరి ఇది 2, 1 అనేది 1 అనేది స్క్వేర్ నెంబర్ కానీ 2 అనేది స్క్వేర్ నెంబర్ కాదు, కాబట్టి ఇది కూడా కాదు. 3, 4 స్క్వేర్ నెంబరే కానీ 3 స్క్వేర్ నెంబర్ కాదు, కాబట్టి ఇది కూడా కాదు. అంటే సమాధానం ఎంత అంటే కనుక క్లియర్గా 1:1 అని చెప్పొచ్చు. ఎప్పుడైతే మనకి వ్యాసార్థాలు ఇస్తాడో వైశాల్యాల నిష్పత్తి కావాలి అంటే అక్కడ ఉపరితల వైశాల్యాలు కావచ్చు, సంపూర్ణతల వైశాల్యాలు కావచ్చు, ఏదైనా కావచ్చు. ఖచ్చితంగా మనకు అప్పుడు ఏమవుతుందంటే స్క్వేర్లు అవుతాయి. వైశాల్యాలు అనగానే స్క్వేర్లు అవుతాయి, ఘన పరిమాణాలు అనగానే క్యూబ్లు అవుతాయి. చిన్న పాయింట్. ఒక్కొక్కసారి రివర్స్లో ఉంటుంది. రివర్స్లో అంటే స్క్వేర్లు వాడు ఇస్తాడు, అంటే వైశాల్యాలు ఇస్తాడు, వ్యాసార్థాలు అడుగుతాడు, అంటే స్క్వేర్ కాస్త స్క్వేర్ రూట్ చేయాలి. ఘన పరిమాణాలు ఇస్తాడు, వాడేమడుగుతాడు, వ్యాసార్థాలు అడుగుతాడు, అంటే క్యూబ్ రూట్ చేయాలి రివర్స్లో. అందుకని ఒక పాయింట్ మనం బలంగా నేర్చుకుంటే దాని రివర్స్ కూడా మనం మాట్లాడుకోగలుగుతాం. ఓకే అండి, ఇక్కడ సమాధానం ఎంత అంటే 1:1 అని చెప్పొచ్చు. లేదు లెక్క చేద్దాము అంటే కనుక వాడు క్లియర్గా ఘన పరిమాణాలని చెప్పాడు. గోళానికి సంబంధించిన ఘన పరిమాణం ఏమవుతుంది? గోళానికి సంబంధించిన ఘన పరిమాణం అనగానే 4/3 పై r³ అని చెప్తాం. గోళానికి సంబంధించిన ఘన పరిమాణం అనగానే 4/3 పై r³. అందుకని క్లియర్గా 4/3 పై అనేది పక్కకి తీసేస్తున్నాను. ఇక్కడ మనకి మొదటి ఘన పరిమాణం కాబట్టి r1³, ఇది రెండవ ఘన పరిమాణం కాబట్టి r2³ ఈజ్ ఈక్వల్ టు 22,000/21 అని చెప్తాం. ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి. 4/3 ఇంటూ పై అంటే కనుక 22/7, ఇదేమో r1³ ప్లస్ r2³ ఈజ్ ఈక్వల్ టు 22,000/21. 22,000/21 క్లియర్గా మనకి 3 ఏళ్ళు 21, ఈ 21 క్యాన్సిల్. 22 అనే దీంట్లో మనకి 1000 సార్లు పోతుంది. 100లో 4 25 సార్లు పోతుంది కాబట్టి దీంట్లో 250 సార్లు పోతుంది. అంటే క్లియర్గా మనకి r1³ ప్లస్ r2³ ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే 250 అని వచ్చింది. r1³ r2³ అనేది మనకి 250 వచ్చింది. జాగ్రత్తగా గమనించి ఒకసారి వీటిని చూస్తూ చెప్పొచ్చు. ఇది మనకి r1³ r2³ 250, r1 ప్లస్ r2 10 అనగానే ఇది 5 + 5 10 అని చెప్పొచ్చు. ఇక్కడ క్యూబులకి సంబంధించి కాబట్టి 5³ 125, 5³ 125, 5 + 5 10 సరిపోతుంది. ఇదొక 5³ 125, ఇదొక 5³ 125 అని చెప్పేయచ్చు. అంతే తప్ప మళ్ళీ నాకు ఫార్ములాస్ వచ్చని చెప్పేసి r1³ ప్లస్ r2³ అనే ఫార్ములాస్ గట్ట వేశారు కనుక మళ్ళీ దొరికేస్తాం.
ఓకే, ఫస్ట్ది కాన్సెప్ట్ ఉపయోగించుకొని సమాధానం చెప్పడం, రెండోది లెక్క చెప్పినప్పటికీ ఇలా చూస్తున్నప్పుడు దీన్ని చూస్తూ కూడా మనం కొన్ని నెంబర్లు చెప్పగలగాలి. అప్పుడు ఏమైంది, R1 = 5, R2 = 5. అంటే R1 = 5, R2 = 5. అంటే క్లియర్గా మనకి 1:1 రేషియోలో ఉన్నాయి. R1 R2 1:1 రేషియోలో ఉన్నాయి. అప్పుడు వైశాల్యాలు అనగానే క్లియర్గా మనకి R1² R2² అని చెప్తున్నాం. అంటే మళ్ళీ 1:1, మళ్ళీ కూడా మనకి 1:1. అంతే తప్ప మళ్ళీ R 5 వచ్చింది కదా అని చెప్పేసి మళ్ళీ ఉపరితల వైశాల్యము 4πr² అనేసి కనుక్కోవాల్సిన పని లేదు. క్లియర్గా R1² R2² 1:1 మళ్ళీ స్క్వేర్ చేస్తున్నాం కాబట్టి. అందుకని చిన్న కాన్సెప్ట్ ఏంటి అంటే కనుక మనం పట్టుకోవాల్సిన పాయింట్ ఇది. ఎప్పుడైతే మనకి వ్యాసార్థాలు ఇచ్చాడో ఆ వ్యాసార్థాలకి సంబంధించి వైశాల్యాలు అడిగితే స్క్వేర్ చేయాలి, ఘన పరిమాణాలు అడిగితే క్యూబ్ చేయాలి. ఓకే, ఒక చిన్న పాయింట్ అంతే.